ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధన. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. తదుపరి కన్యారాశి. మే నెల మాసం అంతా కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం టీ, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో అనే అక్షరములుగా గల వారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలను కూడా వర్తిస్తాయి. అయితే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి జాగ్రత్త ముందుగా మనం తెలుసుకుందాం. లగ్నంలో కేతువు సంచరిస్తున్నాడు, సప్తమంలో బుధుడు, శుక్రుడు, శని, రాహుడు సంచరిస్తున్నారు, అష్టమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు పట్టిందలా బంగారంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి చేయడం జరుగుతుంది. ఆస్తి పాస్తుల గొడవలన్నింటినీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తాయి. కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. శత్రువులు మీకు మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు కేసులన్నీ కూడా ఒక వాయిదా పడి మీకు విజయాన్ని సాధించి పెడతాయి. పోలీస్ స్టేషన్ కేసులన్నీ కూడా మీకు కొట్టివేయడం జరుగుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు, ఒకరికొకరు ఆప్యాయత ప్రేమ పంచుకుంటారు, ఒకరి తప్పులు ఒకరు తెలుసుకోగలుగుతారు. అయితే ప్రేమికుల మధ్య కూడా మంచి కలయికలు ఏర్పడతాయి, అన్యోన్యత ఏర్పడుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు, సంఘటనలు జరుగుతాయి. గతం కన్నా ఈ మాసంలో చాలా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు నగలు కొనుగోలు చేస్తారు, మంచి ఖరీదైనటువంటి దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్యలో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. బ్యాంకు నుంచి మీకు రావాల్సినటువంటి రుణాలని కూడా సరైన సమయానికి అందుతాయి. కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా నిర్మించాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం ద్వారా కొన్ని పర్మిషన్ల కోసం ప్రయత్నం చేసినట్టయితే ఆ పర్మిషన్లన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మీకు మంచిగా బాగా సహకరిస్తుంది. అలాగే ఆస్తి వివాదాల పరిష్కారాలను కూడా ఒక్కొలికి వస్తాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఒక సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా బాధ్యతలు ఏర్పడతాయి. కుటుంబంలో వివాహానికి కొంత ఖర్చులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు ప్రభుత్వ పరంగా కొన్ని మార్పులు ఏర్పడతాయి. అందరినీ ఆకర్షించుకోగలుగుతారు రాజకీయ నాయకులు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా బాగుంటాయి. అలాగే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇంక్రిమెంట్స్ పెరగడం, ప్రమోషన్స్ రావడం, కొత్త ఉద్యోగాలకు వేరే కంపెనీకి వెళ్ళాలనుకున్న వారికి కూడా మంచి అవకాశం ఉంటుంది. విదేశాల్లో విద్యార్థులకు కూడా మంచి గుర్తింపు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని ప్రారంభించేటప్పటికీ చురుగ్గా పనిచేసుకోగలుగుతారు. ప్రతి పనిని సామరస్యంగా పూర్తి చేయడం మీ యొక్క గొప్ప విశేషం. వివాహాది శుభకార్యాలు ఆగిపోయినా అవి గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహాది ప్రయత్నాలను కూడా ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు. విందు వినోదాలలో పాల్పంచుకోగలుగుతారు. టీవీ సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఏ అవకాశాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఆదుర్దాతో కూడా ఉంటారు. మీరు మంచి అధికమైనటువంటి ఫలితాలు పొందాలంటే లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకోండి. ప్రతిరోజు దీర్ఘ సాధనకు కొంత మేర మీరు సహాయం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. మీ పిల్లల చదువులో వెనకబడుతున్నారా, మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. అలాగే థైరాయిడ్కి సంబంధించింది, షుగర్కి సంబంధించింది, హార్ట్కి సంబంధించింది, రకరకాలైనటువంటి జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, ఇంకా మ్యారేజ్ కాకుండా ఇబ్బంది పడుతున్నారు మ్యారేజ్ ఆయిల్స్, పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్, తర్వాత మహాకాల సర్పానికి సంబంధించిన ఆయిల్స్, తర్వాత బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర లభిస్తాయి. వాటి యొక్క ఫలితం అమోఘంగా ఉంటుంది. మీరు వాడి చూడండి, మీకు ఏవి కావాలో మీరే 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జన సుఖినో. తదుపరి తులారాశి. మే నెల మాస ఫలితములు. చిత్తా నక్షత్రం 3, 4 పాదంలో జన్మించిన వారికి, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి,
మీ పేరులో మొదటి అక్షరం రా రీ అనే అక్షరములుగా కలవారికి, రూ రే రోలా అని తీ తూ తే అనే అక్షరములుగా కలవారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అలాగే ఈ తులారాశి వారికి గ్రహస్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ముందు మనం తెలుసుకుందాం. షష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తుంటే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. 1000 స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అయితే ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో విజయాన్ని మీరే ముందుగా సాధిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కారం చేసుకునేటువంటి ఐడియాలు, తెలివితేటలు మీకు వస్తాయి. మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఎంత కష్టమైన పని అయినా సరే సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ తులారాశి వారు ఈ మాసంలో. సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. అందరిలో గుర్తింపు పెరుగుతుంది. జన ఆకర్షణ కలుగుతుంది. ఎవరి చేత ఏ పని చేయించాలి, ఎలా చేయించాలి, ఎప్పుడు చేయించాలి అనేటువంటి ప్రణాళికలు కూడా మీరు వేసుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం, మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా నడుచుకుంటారు. అందరి చేత మన్ననలు పొందగలుగుతారు. అధికారుల చేత గుర్తింపు పొందగలుగుతారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలు, రాజకీయ నాయకులకు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఏర్పడతాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో చాలా భాగం పంచుకోగలుగుతారు. అందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కుటుంబపరంగా ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలా, దేనికి ఖర్చు చేయాలా ఖర్చు పెట్టగలుగుతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో సంబంధాలు తప్పకుండా కుదురుతాయి. మీకు నచ్చిన సంబంధం తప్పకుండా దొరుకుతుంది. అలాగే అనేక కొత్త వ్యాపారాల్లో శ్రీకారం చుడతారు. అలాగే వాహనాలు, గృహాలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంచి ధనలాభం ఏర్పడుతుంది. స్నేహం బంధం గట్టిగా ఉంటుంది. ఆనందం కలుగుతుంది. స్నేహం బాగా బలపడుతుంది. ముందుకు సాగలుగుతారు. ప్రేమించుకున్న వారికి పెద్దలను ఒప్పించుకోగలుగుతారు. వివాహం దాకా వెళ్ళగలుగుతారు. బంధువర్గం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆప్యాయత, అనురాగం కూడా పెరుగుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానపరంగా చాలా బాగుంటుంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. విదేశాల్లో యూనివర్సిటీల్లో కూడా మంచి సీట్లు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త కోర్సుల్లో మంచి జాయిన్ అవుతారు. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారాల కోసం కూడా కొంత పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్లు దొరుకుతాయి. మీరు ఎక్కడికి కావాలో మీ సొంత ఊరికి బదిలీ అవ్వడానికి కూడా మీకు మంచి రికమెండేషన్లు ఏర్పడగలుగుతాయి. అలాగే ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి స్వామిని ధ్యానం చేసుకోండి. ఆంజనేయ స్వామి చాలీస పారాయణం చేసుకోండి. నవగ్రహాలకి ఒక్కసారి ప్రదక్షిణాలు చేయండి. ఇంకా బీద సాధలకు కొంత అన్నదానాన్ని, వస్త్రదానాన్ని సహాయం చేయండి. అలాగే మీకు మంచి ఇంకా ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన 9 గ్రహాల ఆయిల్స్, షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అంటే థైరాయిడ్ ఆయిల్స్, పైల్స్ ఆయిల్స్, షుగర్ ఆయిల్స్, జాబ్ వెతుక్కుంటూ ఉన్నారా, తొందరగా జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, ఇంకా రకరకాలైన ఆయిల్స్, పిల్లలకి జ్ఞాపక శక్తికి మంచి సంబంధించిన ఆయిల్స్, ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందండి. సర్వే జనా సుఖినో